చింత చిగురుని ఎలా స్టోర్ చేసుకోవాలో చెప్తానండి. చింత చిగురు చాలా హెల్త్కి మంచిది. అసలు మనకి చింత చిగురు మనకి ఉగాది తర్వాత మార్చ్ ఏప్రిల్లోనూ దొరుకుద్ది. మనకు ఒక 2 months దొరుకుద్ది కాబట్టి స్టోర్ చేసి పెట్టుకోవచ్చు. చింత చిగురులో విటమిన్ సి ఎక్కువగా ఉంటుంది. ఇది మన బాడీలో ఇమ్యూనిటీని పెంచుతుంది మరియు మన బాడీలో ఉండే టాక్సిన్స్ అన్నీ కూడా తీసేస్తుంది. చింత చిగురులో ఐరన్ కంటెంట్ ఉంటుంది కాబట్టి రక్తహీనతను కూడా తగ్గిస్తుంది. ఎనిమియా ఉండే వాళ్ళకి ఇది బెస్ట్ ఆప్షన్. ఫ్రెష్ చింత చిగురు ఇది చూసారు కదా, ఫ్రెష్గా ఉంది. మనం 100 grams తీసుకుంటున్నాను. ఇప్పుడు 100 grams తీసుకొని దానికి 1 tablespoon మెంతి పిండి, 1 teaspoon పసుపు, 1 tablespoon ఉప్పు. చింత చిగురులో ఇవి సన్నగా ఉండే పుల్లలు కూడా ఉంచేస్తేనే బాగుంటుంది. దీంట్లోనే పులుపు బాగుంటుంది అనుకుంటా. మరీ ముదురుగా ఎండిపోయిన పుల్లలు అన్నీ ఏరేసి కొంచెం ఒక 10 minutes, ½ hour అలా ఆరబెట్టండి. పొడి క్లాత్ మీద పల్చగా ఆరబెట్టి మిక్సీకి వేసుకోవాలి. మెంతి పొడి, పసుపు, ఉప్పు ఏంటంటే నిల్వ ఉండడానికి వేస్తున్నాం అన్నమాట. ఇలా మెత్తగా పౌడర్ చేసుకొని కొంచెం పేస్ట్ అలా వస్తుంది. ఇది స్టోర్ చేసుకోవచ్చు మనం. తడి చింత చిగురుని పప్పు కూరలు, ఇగురు కూరలు, అలాగే చిగురు పచ్చడి అలా చాలా వెరైటీస్ చేసుకోవచ్చు. ఇలా పౌడర్ చేసుకునింది మనం ఎయిర్ టైట్ కంటైనర్లో పెట్టుకొని డీప్ ఫ్రిడ్జ్లో పెట్టుకున్నామంటే 1 year పాటు ఇలాగే ఫ్రెష్గా ఉంటుంది చింత చిగురు. ఇలా ఎయిర్ టైట్ కంటైనర్లో అన్నా వేసుకోవచ్చు. ఇలా జిప్ లాక్ కవర్లో కూడా వేసుకోవచ్చు. ఇది 1 year బ్యాక్ దండి. చూసారా, ఇప్పుడు చేసినట్టే ఫ్రెష్గా ఉంది. ఇలాగే ఉంటుంది. మనం ఇది పప్పు చేసుకోవచ్చు, చింత చిగురు పప్పు చేసుకోవచ్చు, పచ్చడి చేసుకోవచ్చు, ఇగురు కూరలు, అలాగే చిగురు పచ్చడి, అలా చాలా వెరైటీస్ చేసుకోవచ్చు. చింత చిగురిని ఇంకొక వేలో కూడా మనం ఎండబెట్టి పెట్టుకోవచ్చు. చింత చిగురిని పల్చగా నీడలో ఆరబెట్టుకుంటే ఒక 2 daysలో ఆరిపోతుంది. ఇలా 2-3 daysకి ఊరికే అలా ఎండిపోతుంది. ఇది మనం కారపొడి చేసుకోవడానికి కానీ ఏదైనా కారపొడి చేసుకోవడానికి బాగా ఉపయోగపడుద్ది. చాలా బాగుంటుంది టేస్ట్ కూడా. కరివేపాకు కారం లాగా చింత చిగురు కారం కూడా చాలా టేస్టీగా ఉంటుంది. ఎండు చింత చిగురిని మనం కరివేపాకు కారం, నల్ల కారం, కొత్తిమీర కారం అలా చేసుకుంటుంటాం కదా, వాటిలో చింతపండు వాడుతుంటాము. దాని బదులుగా పులుపు కోసం ఎండు చింతాకుని వాడుకోవచ్చు. టేస్టు చాలా బాగుంటుంది, ఫ్లేవర్ కూడా చాలా బాగుంటుంది. మీరు కూడా ఇలా చింత చిగురు తెచ్చుకొని స్టోర్ చేసుకోండి. చాలా ఉపయోగపడుతుంది ఈ చింత చిగురు. మీకు తప్పకుండా ట్రై చేయండి.